వారిల్లు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో జననేత జన్మదినోత్సవ వేడుకలు. కుటుంబ సమేతంగా పాల్గొన్న చిన్నసీను కుమార్తె సిరమ్మ. ఈ సందర్భంగా 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారం స్వామివారికి సమర్పణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులైన మధ్య శ్రీనివాసరావు, సతీమణి పుష్పాంజలి, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న సీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారంను కుటుంబ సమేతంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అందువల్ల మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీలు, కార్పొరేటర్లు, జిల్లా నియోజకవర్గ అనుబంధాల విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు, స్థానిక ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు, చిన్న సీను సోల్జర్స్ సభ్యులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రి అప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామివారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం. सहस्रशत सहस्र कोटि कोटि केसर प्रभासमान भद्र नारसिंह ते नमो नमः. नारसिंह